క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు శ్రీ కె రాజారావు, శ్రీమతి కృష్ణవేణి దంపతుల 26వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా మరియు కె రాజారావు పుట్టినరోజు సందర్భముగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బొషేనియాలో MBBS చదువుతున్న అనురాజ్కు మరియు విశాల్ రాజ్ నీట్ పరీక్షలో మంచి ఫలితాలు సాధించాలని, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నెల్లూరు మేత్రాసనం సెయింట్ జోసెఫ్ కేథడ్రల్, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు దివ్య కారుణ్య పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, చదువులో దేవుని సహాయం, మంచి జ్ఞానం అనుగ్రహించమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పొన్నపాటి మర్రెడ్డి 31వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి భార్య శ్రీమతి వైబి శౌరీలు, కుటుంబ సభ్యులు మమత, KSM రెడ్డి, మేరీ, సురేంద్రనాథ్ రెడ్డి, కరుణ, రవీంద్రనాథ్ రెడ్డి, విశాల్, ఆర్యన్, రోహన్, హర్షిత, అంజలి సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం సూర్యాపేట విచారణ కీర్తిశేషులు మర్నేని రీతా గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మార్నేని అరుణ్ కుమార్, మేరీ, సృజన కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నల్లపాడు విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కొండముది జోసెఫ్, నిర్మలా మేరీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు గడిచిన కాలమంతా దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు మరియమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఒరిషా మేత్రాసనం రాయగూడ విచారణ కీర్తిశేషులు జి. జోసెఫ్ గారి 17వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితారనాదముతో దిగి వచ్చినట రోగులకే వైద్యుడని, పాపుల పంక్తిలో కూర్చొని పాపులకై దిగి వచ్చినట రోగులకే వైద్యుడని, పాపుల పంక్తిలో కూర్చొని విందులు చేసిన యేసునకే పేదల పాలిట పెన్నెదికే
తంబుర సితార నాదముతో. ప్రభు, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా మొరను ఆలైంపుము. నీ ఎదుట నుండి నన్ను గెంటి వేయకుము. నన్ను ఆదుకొని వాడవు నీవే. నా రక్షకుడైన దేవా, నా చేయి విడువకుము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుడి ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునియందు మికిలి ప్రియులగు క్రైస్తవ సహోదరి సహోదరులారా, 11వ సామాన్య ఆదివారంలో శనివారానికి మనందరము కూడా ప్రవేశించి ఉన్నాం. ఈరోజు దివ్య గ్రంథ పఠనాలన్నీ కూడా మనకు దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమను గురించి, దేవుడు తన సొంత ప్రజలను ఏ రీతిగా పరిపాలిస్తాడో అన్న విషయములను గురించి ఎరుకపరుస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ లోకంలో జీవించే సకల జీవరాశులకు ఆయనే జీవనాధారముగా, అదే విధముగా మన ఆత్మలకు జీవాహారముగా ప్రతిదినము దేవుడు తన శరీర రక్తాలను ప్రసాదిస్తూ ఉన్నాడని తెలియబరుస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఆ శరీర రక్తాలను స్వీకరించే మనము దేవునిపై ఆధారపడి భయాన్ని విడనాడి మరి క్రీస్తు అనుగ్రహించేటటువంటి అభయానికి మనం పాత్రులముగా జీవిస్తూ ఉన్నామా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఆ దేవాది దేవుని మన్నింపు వేడుకుంటూ ఈ యొక్క నిండు దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, పరమ పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మొగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడి చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమెన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావమును ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. మొదటి పఠనము రాజుల దినచర్య 2వ గ్రంథము 24వ అధ్యాయము 17 నుంచి 25 వరకు వాక్యములు. యెహోయాదా మరణాంతరము యూదా నాయకులు యోవాషు కొలువు చేయ వచ్చిరి. అతడు వారి సలహాను పాటింప మొదలిడెను.
యూదీయులు తమ పితరుల దేవుడైన ప్రభువు దేవలమును విడనాడి విగ్రహములను ఆషేరా స్తంభములను పూజించిరి. ఆ పాపముకు గాను ప్రభువు యూదా మీద యెరూషలేము మీద కినుక పూనెను. అతడు ప్రవక్తలను పంపి ఈ ప్రజలను తన చెంతకు రాబట్టుకోజూచెను. కానీ వారు వారి హెచ్చరికలను పెడచెవిని పెట్టిరి. అప్పుడు ప్రభువుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడు జెకర్యాను ఆవహించెను. అతడు ప్రజల ఎదుట ఎత్తైన తావున నిలుచుండి, ప్రభువు వాక్ ఇది, మీరు దేవుని విడనాడి వినాశనము తెచ్చుకోనేలా మీరు ప్రభువును పరిత్యజించితిరి కనుక అతడు మిమ్ము పరిత్యజించెనని నుడివెను. ప్రజలు జెకర్యాపై కుట్ర పన్నిరి. రాజు అనుమతిపై అతనిని దేవాలయ ప్రాంగణముననే రాళ్లతో కొట్టి చంపిరి. యోవాషు రాజు యెహోయాదా తనకు చేసిన ఉపకారములను విస్మరించి అతని కుమారుడు జెకర్యాను చంపించెను. జెకర్యా ప్రాణములు విడుచుచు, ప్రభువు నీ చేయుదమును గుర్తించి నిన్ను శిక్షించునుగాక అని పలికెను. ఆ ఏడు గడవగనే అరామీయులు యెరూషలేము మీదికి దండెత్తిరి. వారు యూదాను యెరూషలేమును ముట్టడించి ప్రజా నాయకులనెల్లా చంపిరి. దమస్కున నున్న తమ రాజుకు అపారమైన కొల్ల సొమ్మును పంపిరి. అరామీయులు కొద్దిపాటి సైన్యముతోనే వచ్చిరి. అయినను ప్రభువు చాలా పెద్దదియగు యూదయ సైన్యమును వారికి లొంగిపోవునట్లు చేసెను. వారు తమ పితరుల దేవుడైన ప్రభువును విడనాడిరి కదా. ఆ రీతిగా యోవాషు శిక్షను అనుభవించెను. అరామీయులు యోవాషును తీవ్రముగా గాయపరచి వెళ్ళిపోయిరి. ఇక ఇద్దరు రాజోద్యోగులు యోవాషుపై కుట్ర పన్ని అతనిని పడక మీదనే హత్య చేసిరి. యోవాషును దావీదు నగరముననే పాతిపెట్టిరి, కానీ రాచ సమాధులలో మాత్రము కాదు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చి తిని, నీ వంశజులు కలకాలము పరిపాలనము చేయుదురు. నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపుదును అని నేను అతనితో పలికి తిని అని నీవు నుడివితివి. అందరూ నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. ప్రభు ఆకాశము నీ మహాకార్యములను కొనియాడును. పవిత్రమైన దేవదూతల బృందము నీ విశ్వసనీయతను స్తుతించును. అతని సింహాసనము ఆకాశము వలె శాశ్వతముగా నుండును. అతని సంతతి ఎల్లకాలము పరిపాలనము చేయును. అందరూ నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని.
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువ నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం నుంచి 34వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, ఏ వ్యక్తియు ఇద్దరి యజమానులను సేవింపజాలడు. ఇద్దరిలో అతడు ఒకరిని ద్వేషించును, మరి ఒకరిని ప్రేమించును. ఒకరిని నమ్ముకొని మరి ఒకరిని తృణీకరించును. కనుక నీవు ఎన్నడూను దైవమును ధనమును సేవింపజాలవు. కావున వినుడు. ఏమి తినెదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించదమా అని మీ ప్రాణములను గూర్చి వెదచందకుడు. మీ ప్రాణము ఆహారము కంటే, మీ దేహము వస్త్రముల కంటే విలువైనవి కావా? ఆకాశమున సంచరించు పక్షులను తిలకింపుడు. అవి విత్తనములను నాటుటలేదు, నూర్పుడులు చేయుటలేదు, గిడ్డంగులలో ధాన్యమును నిలువ చేయటలేదు. అయినను పరలోకమందున్న మీ తండ్రి వారిని పోషించుచున్నాడు. పక్షుల కంటే మీరు విలువైన వారు కారా? మీలో ఎవరైనా ఆందోళనతో ఆయువును మూరడైనను పెంపొందింపజేసుకొనగలరా? మీరు వస్త్రములకై తహతహ పడనేలా లిల్లీ పుష్పములు పెరుగు రీతిని పరికింపుడు. అవి తమకై శ్రమపడుటలేదు, వస్త్రములను సంసిద్ధపరుచుకొనుటలేదు గదా. సకల వైభవ సమేతుడగు సొలొమోను సహితము లిల్లీ పుష్పపు సౌందర్యమును అందలేదు. అల్ప విశ్వాసులారా, నేడు పుట్టి రేపు పోయి మంటలో గిట్టు గడ్డిపోచను సైతము దేవుడిట్లు తీర్చిదిద్దున. అంతకంటే ఎక్కువగా మిమ్మును గూర్చి యోచింపడా. కావున ఏమి తినదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించదమా అని మీరు కలత చెందకుడు. వీటినన్నిటినీ అన్యులు కాంక్షింతురు. ఎలయనా పరలోకమందని మీ తండ్రి ఈ మీ అవసరములనెల్లా గుర్తించును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి మీరు విచారింపవలదు. ఎందుకనా రేపటి విచారములు రేపటికి కలవు. ఏనాటి కష్టములు ఆనాటికి చాలును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునియందు మికిలి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి స్వార్థ గ్రంథ పఠనాలు మనందరినీ కూడా ఆ దేవాది దేవుడు అనుగ్రహించేటటువంటి అభయము,
ధైర్యము వహించి జీవించమని మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ధైర్యాన్ని పోగొట్టుకోవడానికి మన హృదయంలో చింత అనే ఒక వ్యాధి మనందరిలో కూడా ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే చింత అనే అంశాన్ని మనం ప్రతిదినము మన జీవితంలో పోషిస్తూ ఉంటామో అది మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంటుంది, సంతోషానికి దూరం చేస్తూ ఉంటుంది, బాధకు గురి చేస్తూ ఉంటుంది, మరి అవిశ్వాసాన్ని ప్రకటింపచేసేలాగా చేస్తూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేని గురించి చింతించకూడదు, ఎందుకు చింతించవద్దు, చింతను మనము ఎలా అధిగమించగలము అన్న విషయాలను గురించి ఈనాటి సువార్త పట్టణంలో మనందరము కూడా ధ్యానించాలి. క్రీస్తు ప్రభువు బాహాటముగా తెలియపరిచేటటువంటి అంశము ప్రకృతిలోని పక్షులను ఉదాహరణగా తీసుకొని అనేక మంది ప్రజలకు తెలియబరుస్తూ ఉన్నారు. మరి ఈ లోకంలో జీవించే అనేక పక్షులు విత్తనాలు నాటవు, పంటను కోయవు, పంటను నూర్చవు, మరి గిడ్డంగులలో ధాన్యాన్ని సమకూర్చుకొనవు. కానీ ప్రేమ స్వరూపుడు ఆదరణకర్త వాటినన్నిటినీ కూడా సమృద్ధిగా నింపుతూ వాటన్నిటినీ కూడా సుఖశాంతులతో అభివృద్ధి చెందేలాగా మరి దీవిస్తూ ఉన్నారు. మరి ఈరోజు నీవు నేను క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాము. దేవుని యందు ధైర్యాన్ని మనము చూపించలేకపోతూ ఉన్నాము. దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ ధైర్యానికి మనము పాత్రులము కాలేకపోతూ ఉన్నాము. ఎందుకని అంటే మనము చింతిస్తూ ఉన్నాము, ఏమి తినదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమా అన్న అంశాలతోనే మనము అనుదినము జీవిస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవుని నిత్య అవసరములు తినడము, త్రాగడము. మరి దీనిని ఇంగ్లీష్లో ఆంగ్ల భాషలో ఫిజికల్ నీడ్స్ అంటారు, అనగా భౌతిక అవసరములు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే తానే శరీరముగా, తానే రక్తముగా దివ్యబలి పూజలో తనను తాను సమర్పించుకుంటూ ఉన్నారు. ఎవరైతే తనను భుజించి ఆయన రక్తాన్ని సేవిస్తూ ఉంటారో అటువంటి వారికి ఎన్నడూ కూడా ఆకలి దప్పులు ఉండవు. మానవుడు కేవలము రొట్టె వలనే కాక దేవుని నోట నుండి వెలువడి ప్రతి వాక్కు వలన జీవించును అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి రెండవదిగా వస్త్రము. మానవునికి వస్త్రము అనేది గౌరవము తెచ్చిపెట్టేటటువంటి అంశము. తెలుగులో మనం ఒక నానుడి వింటూ ఉన్నాము, అన్న వస్త్రములకు పోయినటువంటి వారు ఉన్న వస్త్రములను పోగొట్టుకున్నారని. అంటే అన్న వస్త్రముల కోసము తహతహలాడే మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించే వస్త్రములు పవిత్రాత్మ అనుగ్రహాలు. అంతేకాకుండా ఆయన ప్రసాదించేటటువంటి దివ్య శరీర రక్తాలు. ఎప్పుడైతే మన దృష్టి, మన యొక్క ఆలోచన కేవలము భౌతిక పరమైనటువంటి క్రియల మీద, వస్తువుల మీద కేంద్రీకృతమై జీవిస్తూ ఉంటామో దేవుడు ప్రసాదించే అనుగ్రహాలకు మనం ఎవ్వరము కూడా పాత్రము కాలేము. మరి మూడవదిగా దేవుడు మనకు ప్రసాదించేటటువంటి అంశము ప్రాణము.
ప్రాణము అనగా ఆయుష్. దీర్ఘాయుష్ను పొందుకోవడానికి ప్రతి మానవుడు కూడా ప్రతిదినము అనునిత్యము తప్పిస్తూ ఉంటాడు. దానికి గాను ఏమి తీసుకోవాలి, ఏమి తాగాలి, ఏమి తినాలి, ఏమి ధరించాలి అన్న దృక్పథంతో జీవిస్తూ ఉంటాడు. కానీ దేవుడు అంటూ ఉన్నారు, ఓ అల్ప విశ్వాసి, ఈరోజే నీ యొక్క ప్రాణమును నేను తీసివేయబోచు ఉన్నాను అని పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా అత్యాశతో మెలిగినట్లయితే, ఈ లోకపరమైనటువంటి అంశాలతో జీవిస్తూ ఉన్నట్లయితే మన జీవితాలు కూడా దుర్బలముగా నశించిపోతూ ఉన్నాయి అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము రెండవదిగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటైనా ఉంది అంటే అది ఎందుకు చింతించకూడదు అంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, చింత అనేది మన జీవితంలో అనవసరము. చింత అనేది మన జీవితానికి నిష్ప్రయోజనము. చింత అనేది మన జీవితాన్ని అవిశ్వాసము వైపు నడిపిస్తూ ఉంటుంది. చింత అనేది మనల్ని దేవునకు దూరము చేస్తూ ఉంటుంది. అదేవిధముగా చింత అనేది ఆశను కోల్పోయి నిరీక్షను కోల్పోయి నిరాశలుగా మనందరినీ కూడా నిలుపుతూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నిజమైన రక్షకునిగా విశ్వసించిన ప్రతివాడు కూడా రక్షణను పొందుకుని నిరీక్షిస్తూ ప్రేమానురాగాలతో జీవిస్తూ ఉంటాడు. అంతేకాకుండా సురక్షితముగా రక్షణానుగ్రహాలను ఆ వ్యక్తికి దేవుడు ప్రసాదిస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో మనం ధ్యానించినట్లయితే యెహోయాదు మరియు యోషువ మరియు జకరియా అనే ముగ్గురు వ్యక్తుల గురించి మనం మొదటి పట్టణంలో ధ్యానిస్తూ ఉన్నాం. యెహోయాదు తన కాలాన్ని ముగించుకొని మరణించిన తరువాత యోషువాకు రాజరికాన్ని కట్టబెట్టడం జరుగుతూ ఉన్నది. మరి యోషువ యూదా జాతిని పరిపాలించేటటువంటి నాయకుడిగా ఉండి ప్రజల మాటలను ఆలకించి నిజమైన దేవుణ్ణి గుర్తెరగక తృణీకరించి దైవ ఆజ్ఞలను మీరి విగ్రహాలను ఆరాధిస్తూ మరి స్తంభాలను వాటికి పూజలను అర్పిస్తూ జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుని ఆత్మ యోషువాను వీడి యెహోదువ కుమారుడైనటువంటి జకర్యాకు ఆవహించి యోషువాను హెచ్చరించిందో అప్పుడు జకర్యాను సైతము నాశనము చేయడానికి, చంపడానికి యోషువ తన యొక్క యోధా ప్రజలతో పూనుకుంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతేకాకుండా రాళ్లతో కొట్టి జకర్యాను చంపడం మనం మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం. దేవుడు తన యొక్క సొంత ప్రజల ద్వారా ఈ లోకానికి హెచ్చరికలను అందిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ హెచ్చరికలను మనం తృణీకరించి మరి భక్తిపూర్వకముగా జీవించకుండా ఉంటామో అప్పుడు దేవుడు చూపించేటటువంటి కోపానికి మనందరము కూడా దగ్ధమైపోతూ ఉంటాము. మరి మొదటి పట్టణంలో మనం అదే చూస్తూ ఉన్నాము. యెరూషలేము మరియు యూదా ప్రజల మీదకి అమోరియలు దండెత్తు వచ్చి వారి చిన్న సైన్యమైనప్పటికీ కూడా వారందరినీ కూడా నాశనము చేసి వారిని బానిసలుగా చేసుకుంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే దేవుని కృపను, దేవుని అనుగ్రహాన్ని మనము గుర్తిస్తామో ఆ దేవుడి యొక్క కృప నేటి సువార్త పట్టణంలో చెప్పిన విధముగా అనేక సకల జాతి జనులకు దేవుడే రక్షకుడిగా, దేవుడే ఆధారముగా, దేవుడే ఆహార పానీయాలుగా మనందరికీ కూడా సమకూరుస్తూ ఉంటాడు అని హెచ్చరిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. ఈ యొక్క అంశాలను మన యొక్క మదిలో పదిలపరుచుకుంటూ ఒకవేళ మన అనుదిన జీవితంలో
దేవుని ఆజ్ఞలను ధిక్కరించి దేవునికి విశ్వాసపూరితమైనటువంటి జీవితాన్ని జీవించకుండా ఉన్న సందర్భాలను గుర్తు తెచ్చుకుంటూ ఈ యొక్క నిండు దివ్య బలి పూజలో ఆ శరీర రక్తాలను స్వీకరించే ముందుగా దేవుని యొక్క కృపను అడిగి వేడుకుందాం. ఆమెన్. రాజనమిదియే నిఖిలేశ్వర, నీ దాసుల కానుక మన్నింపవా. నీ రాజనమిదియే నిఖిలేశ్వర, నీ సన్నిధిలోనికి రాలేము మేము. నువ్వు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము. నువ్వు కోరిన కానుక తేలేము మేము. మా తనవు మనసు నీకే అర్పించేము. మా తనవు మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము మేము. నీ రాజనమిదియే నిఖిలేశ్వర, నీ దాసుల కానుక మన్నింపవా. నీ రాజనమిదియే నిఖిలేశ్వర. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ యొక్క ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమును అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవము ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారంతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారముల ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. దీని సహాయముతో మా దేవాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము.
ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్ముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యయగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమెన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన
పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభను విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. యేసుదేవా దీవించుమయ్యా నిరంతరం, కరుణించి మమ్ము కాపాడరావా నిరంతరం. యేసుదేవా దీవించుమయ్యా నిరంతరం, కరుణించి మమ్ము కాపాడరావా నిరంతరం. నీ తోడు మాకు ఉండిన చాలు నిరంతరం, నీ మార్గము మాకు చూపించవయ్యా నిరంతరం. నీ మార్గము మాకు చూపించవయ్యా నిరంతరం. నిరంతరం నిరంతరం నీకే వందనం. నిరంతరం నిరంతరం నీకే వందనం. యేసుదేవా దీవించుమయ్యా నిరంతరం, కరుణించి మమ్ము కాపాడరావా నిరంతరం.
పునీత ఇగ్నస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల్లో నుండి కార్పడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయునటులా చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. పవిత్రుడు అయిన తండ్రి, మనవలే వారును ఒకరు ఒకరు ఐక్యముగా ఉండినట్లు నీవు నాకు వసగిన వారిని ఈ నామమందు సురక్షితముగా ఉంచుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీసభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరియా మాతలోర్దు మాతం మన మదిలో పొగడదము. మరియా మాతలోర్దు మాతం మన మదిలో పొగడదము. మన మదిలో పొగడదము. నిజముగను ఘనముగను మన మదిలో పొగడదము. నిజముగను ఘనముగను మరియా మాతలోర్దు మాత మన మదిలో పొగడదము. జన్మ పాపరహితోద్భవ్య కన్యా మరియా తిరువందనం మన మదిలో పొగడదము. నిజముగ